ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా మీరు చదవండి. నన్ను పోషిస్తున్న పెద్దమ్మ పెదనాన్నలు చల్లగా ఉండేలా దీవించు తల్లి. అలాగే ఇప్పుడు అత్తయ్య కూడా నన్ను అర్థం చేసుకున్నారు. ఈ ప్రేమ అనురాగం ఎప్పటికీ ఇలాగే ఉంటే నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు. చూసావే పద్మం, అత్తయ్యని అమ్మలా చూసే కోడళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో? నా కోడలు నిన్ను అమ్మలా చూస్తుందే, తెలుసుకో. అమ్మలా ఉంటూనే దాన్ని బొమ్మని చేసి ఆడిస్తాను. అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటారు, కాని ఆద్య అత్త ఉన్నా సరే ఉత్తమురాలే. పరమ భక్తురాలు పద్మ. అయ్యా రఘురామ్ గారు, ఇది మీరు చదివితే బాగుంటుంది. ఆపండి! 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 పద్మం, అయ్యో, పద్మ, అమ్మవారిని నన్ను శాంతింప చేయకుండా మీ కోరికలప్పుడే ఎందుకు చదువుతున్నారు? మీ కోరికలప్పుడే చదివేసుకుంటున్నారా? చింపండి! చింపండి! అమ్మా ఓ అమ్మో, నన్ను కొడతావేంటే? అమ్మా ఏమైందమ్మా? నేను అమ్మవారిని. ఏమే, దెయ్యంలో ఉండే నీలాంటి వాళ్ళు కూడా దేవతలు ఆవహిస్తారా? నాకేదో అనుమానంగా ఉంది. అన్నయ్య గారు అలా అనకూడదు. అమ్మా అమ్మా ఆగమ్మా. అమ్మా ఏమైందమ్మా? బావగారు, అమ్మవారు శాంతించాలంటే ఆ పసుపు నీళ్లు కుమ్మరించాలి. వెళ్ళి తీసుకురండి. తెస్తాను బాగురు, బిందెడు తెస్తా. శాంతించు అమ్మా, శాంతించు. వీళ్ళు నీళ్లు తెచ్చి నా మీద గుమ్మరిస్తే బంగారం లాంటి నా చీర పాడైపోద్ది. ఆగండి బావగారు, అవసరం లేదు. అమ్మవారు దిగిపోయినట్టున్నారు, తీసుకెళ్ళండి. సరే బాగురు. పద్మలో మార్పు వస్తుంది కదా, దీవించటానికి అమ్మవారే ఒంట్లోకి వచ్చినట్టున్నారండి. అత్తయ్య, పద్మ, ఏమైంది? మీకు అమ్మవారు వచ్చారు అత్తయ్య. అవునా? నాకంత అదృష్టం దక్కిందా? ఏ జన్మలో నేను చేసుకున్న వ్రతాల ఫలితమో ఇప్పుడు అమ్మవారే నేరుగా వచ్చారు. సరే సరే, వ్రతానికి భంగం కలగకూడదు కదా. పద్మకి మంచినీళ్ళు తాగించండి. నేను తీసుకొస్తాను బాగురు, చెమ్ముడు నీళ్ళు తీసుకొస్తాను. ఏమండి, ఇంకొన్ని కొబ్బరికాయలు కార్లో ఉండిపోయాయి, వెళ్ళి తీసుకొస్తారా? అలాగే చెప్పండి. వీళ్ళిక్కడికి వచ్చారేంటి? రే రఘురామ్ గారా, భయపడకు, నేను చూసుకుంటాను.
చేస్తున్నారా ఇక్కడ? వ్రతం. దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాం. లోపల మీ ఫ్యామిలీ వ్రతం చేస్తున్నారని బయటే ఆగిపోయాం. రేయ్, లోపలికి మనం వెళ్ళలేకపోయినా దేవుడే బయటకు వచ్చాడ్రా. దండం పెట్టుకోరా. ఏయ్, నువ్వు చెప్పే ఆ భయం భక్తి మీ కళ్ళల్లో కనిపించట్లేదు. లేదు రఘురాం గారు, ఏ రోజైతే మీరు ఆడవాళ్లతో నన్ను కొట్టించి నాకు చీర జాకెట్ కట్టించారో ఆ రోజే సిగ్గుతో చచ్చిపోయాను. ఇప్పుడు మీ ముందుంది పూర్తిగా మారిపోయిన ప్రభాసే. అలా చూడకండి. అవునులేండి, మాంసాహారమే తినే నక్క సడన్ గా ఆకుకూరలు తింటున్నాను అంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? కానీ గుళ్ళో ఎవరూ అబద్ధం చెప్పరు కదా. నమ్మండి రఘురాం గారు. రేయ్, కొడతాడేమో అని కంగారు పడిపోయాను రా. ఇప్పుడు మనం కొట్టే ఈ చావు దెబ్బకి జీవితంలో మన జోలికి రాడు. రేయ్, లోపల వీళ్ళు కూడా వ్రతంలో మునిగిపోయారేమో. అప్డేట్ ఏం లేదు. హలో, చెప్పు. రేయ్, ఆ రఘురాం గాడికి అనుమానం వచ్చింది. ఆ అనుమానం నిజమని తెలిసే లోపే ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళిద్దరిని ఏసేసి వచ్చేయండి. నేను కారు గేరులో పెడతాను. ఓకే. పొరపాటున అతనికి దొరికారు అంటే ఇదే ధ్వజస్తంభానికి మనల్నందరినీ వేలాడదీస్తాడు. జాగ్రత్త. మాకు చెప్పావు కదా, వదిలేయ్, మేము చూసుకుంటాం. త్వరగా రండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షల్బ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఏమైందండి? కొబ్బరికాయలు తీసుకురావడానికి ఇంత టైం పట్టింది? ఆ ప్రభాస్ గాడు వచ్చాడు జానకి. ఏంటి? వాడి స్నేహితులతో గుడి లోపలే ఉన్నాడు. ఆ దుర్మార్గుడు మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చాడండి? ఆ రోజు వాణ్ణలా కొట్టి అంతలా అవమానించామని అది మనసులో పెట్టుకుని పిల్లల్ని ఏదైనా చేయటానికి వచ్చాడేమో. నాకు అదే అనుమానంగా ఉంది. ఇప్పుడేం చేద్దాం? వీళ్ళకి చెప్పేద్దామా? వద్దు, వాళ్ళు వ్రతంలో కూర్చున్నారు. ఆ వ్రతం పూర్తయ్యే వరకు వాళ్ళు లేవకూడదు. ఈ విషయం చెప్పామంటే వాళ్ళు భయపడతారు. ఎంతో నిష్టగా చేయాల్సిన వ్రతం ఇది. పోనీ మన ఊళ్ళో వాళ్ళకి చెప్దామా? ఏం చెప్తాం, ఎలా చెప్తాం జానకి? మేము గుడికొచ్చామని చెప్తున్నాడు వాడు. మనమే ఏదో ఒకటి చేసి పిల్లల్ని కాపాడుకోవాలి.